ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. చెన్నై కౌన్సిలర్ కార్యాలయంలో పనిచేసిన భారత సంతతికి చెందిన అమెరికా దౌత్యవేత్త మహవ్వాజ్ సిద్దికీ తాను ప్రత్యక్షంగా చూసిన విస్తృత మోసాన్ని పేర్కొంటూ పూర్తి ఆడిట్ జరిగే వరకు H1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని పిలుపునిచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ కోసం రాస్తూ సిద్దికీ హైదరాబాద్లోని అమీర్పేట్లో H1B స్కామ్ను సులభతరం చేయడానికి నకిలీ డిగ్రీలు, నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు నకిలీ వివాహ లేదా జనన ధృవీకరణ పత్రాలను బహిరంగంగా ఎలా విక్రయిస్తున్నారో హైలైట్ చేశారు. ఇది లంచం మరియు మోసాన్ని సాంస్కృతికంగా సాధారణీకరించడం ద్వారా పనిచేస్తుందని ఆమె చెబుతుంది. కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను క్లెయిమ్ చేసుకున్న చాలా మంది H1B విద్యార్థులకు సంబంధిత కోర్సులు లేదా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు లేవు. ప్రాథమికంగా కోడింగ్ పరీక్షలు తరచుగా వాటిని బహిర్గతం చేశాయి. భారతదేశం మరియు యుఎస్ రెండిటిల్లోనూ అవినీతిపరులైన HR అధికారులు నకిలీ ఉపాధి లేఖలను సులభతరం చేశారు. అర్హత లేని విద్యార్థులకు పరిశీలనను దాటవేయడానికి వీలు కల్పించారు. లంచం మరియు మోసం యొక్క సాంస్కృతిక సాధారణీకరణంతో కలిపిన హలో ఎఫెక్ట్ భారతీయ దరఖాస్తుదారులకు అనుకూలంగా ఉంది. యుఎస్లో కొంతమంది భారతీయ నిర్వాహకులు అమెరికన్లను మినహాయించి అర్హత లేని నియామకాలను రక్షించి దొంగల వాతావరణంలో గౌరవాన్ని పెంపొందించి విజిల్ బ్లోయింగ్ను నిరుత్సాహపరిచారు. కఠినమైన కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందిన అమెరికన్ IT గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలిపోయారు లేదా తక్కువ జీతం కోసం వారి H1B భర్తీదారులకు శిక్షణ ఇవ్వవలసి వచ్చింది అని సిద్దిక్ రాశారు. చెన్నైలోని 15 మంది జూనియర్ వీసా అధికారులలో ఒకరైన సిద్దిక్ కౌన్సిలేట్ను ప్రపంచంలోని H1B వీసా మోసానికి రాజధానిగా అభివర్ణించారు. H1B కార్యక్రమం 20-45 సంవత్సరాల వయసు గల భారతీయ పౌరులు మోసపూరిత ఆధారాలతో అమెరికాలోకి ప్రవేశించడానికి ఒక లొసుగుగా మారిందని, అర్హత కలిగిన అమెరికన్ IT మరియు స్టీమ్ కార్మికులను స్థానభ్రంశం చేసిందని ఆమె పేర్కొన్నారు. 2005-2007 నుంచి చెన్నై ఏటా 1,00,000 H1Bలను నిర్ణయించింది. డిమాండ్ కారణంగా సంవత్సరానికి 4 లక్షల కంటే ఎక్కువగా పెరిగింది అని ఆమె రాసింది. ఆమె భారతీయ ప్రయోజనాల లాబియింగ్ మరియు సిలికాన్ వ్యాలీని కూడా విమర్శించారు. ఇది అమెరికన్ కార్మికులను తక్కువ సామర్థ్యం గలవారిగా చిత్రించడానికి కాంగ్రెస్ను తప్పుదారి పట్టించిందని ఆమె ఆరోపించింది. సిద్దికీ ప్రకారం H1B ఏదైనా విదేశీ దేశం నుండి నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం అభ్యర్థించబడింది, కానీ ఒక దేశం ఆధిపత్యం చెలాయించే వాస్తవ వలస సత్వర మార్గంగా మారిందని ప్రేరేపించారు. అయితే ఆరోపించిన సమస్యలను పరిష్కరించడానికి సిద్దికీ అనేక సంస్కరణలను ప్రతిపాదించారు. పూర్తి ప్రోగ్రామ్ ఆడిట్ పూర్తయ్యే వరకు కొత్త H1B జారీలను ఫాస్ట్ చేయండి. డిగ్రీలు, నైపుణ్యములు మరియు ఉపాధి చరిత్రను కఠినంగా ధృవీకరించడం, పరిశీలన ప్రక్రియలను బలోపేతం చేయడం, అందుబాటులో ఉన్న ప్రతిభ ఉన్న రంగాలలో US స్టీమ్ గ్రాడ్యుయేట్ల నియామకాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. అమెరికన్లను మినహాయించే బంధుప్రీతి లేదా గొలుసు నియామక పద్ధతులను నిషేధించండి. మోసానికి జరిమానాలు అమలు చేయండి. ఇటీవల ప్రాసిక్యూషన్ల నిరోధానికి రుజువుగా చూపండి. కార్యక్రమం యొక్క స్థాయి మరియు ప్రమాదానికి సరిపోయేలా సైట్ తనిఖీలను విస్తరించండి. సిద్దికీ నివేదిక H1B వీసా వ్యవస్థాపకత దుర్వినియోగాన్ని స్పష్టంగా చూపిస్తుంది. చెన్నైలో జరిగిన మోసం యొక్క స్థాయిని మరియు US IT మరియు స్టీమ్ ఉపాధిపై దాని విస్తృత ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. Don't forget to subscribe, like, share. Thanks for watching.